ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 101వ రోజున శ్రీ నృసింహ పురాణములో భారద్వాజ మహర్షి సూత మహర్షిని సహస్రానీకుడైనటువంటి రాజు యొక్క చరిత్ర గురించి, భగవంతుని యొక్క కథల గురించి, శ్రీహరి యొక్క అవతార కథల గురించి ప్రశ్నించడం అంతా సూతుల వారు ఆ సహస్రానీకుడైనటువంటి రాజు బ్రాహ్మణుల చేత పట్టాభిషిక్తుడై ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండేటువంటి సమయంలో శ్రీహరి యొక్క విభవావతార స్వరూపమైనటువంటి శ్రీ నృసింహస్వామి వారి యందు అత్యంత భక్తి కలవాడై ఆ స్వామి యొక్క పూజా విధానము, మహాత్మ్యము, ఫలితములను గురించి తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో ఒకానొక శుభ సందర్భమున తన యొక్క రాజ్యమునకు విచ్చేసినటువంటి భృగు మహర్షిని యథాసత్గా సత్కరించి అద్యపాద్య ఆసనములతో సత్కరించి అంతా ఈ నృసింహస్వామి వారి యొక్క పూజా విధి విధానములు, మహాత్మ్యముల గురించి ప్రశ్నించగా అంతా ఆ భృగు మహర్షి మార్కండేయ మహర్షిని ప్రేరేపించి తను అరణ్యములకు తపస్సుకి వెళ్ళిపోవడం ఇత్యాది విషయములను మనం నిత్యము కూడా తెలుసుకుంటున్న స్వామి యొక్క కరుణ చేత. అందులో భాగంగా మనము క్రితం రోజున వర్ణాశ్రమ ధర్మములలో హరిత మహర్షి చెప్పినటువంటి మాటలని, ఆ మధురమైనటువంటి వాక్యములన్నింటినీ కూడా తెలుసుకుంటున్నాం. ఈ రోజున కూడా ఆ హరితుడైనటువంటి మహర్షి ఏ విధంగా తెలియజేస్తున్నారనేటువంటి మాటల్ని ఈరోజు విందాం. ఆ స్వామి యందు మనం అపారమైనటువంటి భక్తిని కలిగి జీవిద్దాం. వీలైనంత వరకు కలియుగంలో మనం కూడా వర్ణాశ్రమ ధర్మమును పాటిద్దాం. ధర్మనిష్ట కలవారమై, కర్మనిష్ట కలవారమై జీవన ప్రయాణం సాగిద్దాం. ఇహమందు సుఖమును అనుభవించి అంత్యమందు విష్ణు సాయుధ్యాన్ని పొందడానికి ఆ సహస్రానీకుడు అనేటువంటి రాజు ఏ విధంగా ప్రయత్నించాడో మనము కూడా శ్రద్ధతో, భక్తితో, గురి సేవాభావ తత్పరులమై మనము కూడా దేవతలకు ప్రభు అయినటువంటి ఆ నరసింహస్వామి వారి యందు నిత్యము భక్తి తత్పరులమై నివసించదుగాక అని తెలియజేస్తూ, నమస్తే నరసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నరసింహాయ తే నమః. హరితుల వారు అంటున్నారు, వేదాలు చదివి వేద శాస్త్రముల యొక్క అర్థాన్ని తెలుసుకున్నటువంటి వాడై గురువుల యొక్క ఆశీర్వాదాన్ని పొంది శాస్త్ర ప్రకారముగా సమావర్తన సంస్కారాన్ని నెరవేర్చాలి. తాను వివాహం చేసుకోబోయేటువంటి స్త్రీ యొక్క పేరు, గోత్రము ఎన్నడూ కూడా ఒకటి కాకూడదు. ఆమెకు తప్పకుండా సోదరుడు ఒక్కడైనా ఉండాలి. అలా వివాహం చేసుకోబోయేటువంటి స్త్రీ రూపవతి, గుణవతి, ఏ విధమైనటువంటి అవయవము లోపము లేనిదై ఉండాలి. మంచి నడవడి కలిగి ఉండాలి. అలాంటి కన్యను మాత్రమే వివాహం చేసుకోవాలి. నక్షత్ర, వృక్ష, నదుల పేర్లు గలది, పర్వత బోధక శబ్దం మధ్య ఉండేటువంటి పేరు గలది కాకూడదు. సౌమ్యమైనటువంటి పేరు గలదై ఉండాలి. హంసములే నడిచేటువంటిది, పెదవులు, దంతములు, వెంట్రుకలు కురుచున్నదై ఉండాలి. ఇటువంటి స్త్రీని వివాహం చేసుకోవాలి. విద్వాంసుడు ప్రతిదినము కూడా సూర్యోదయానికి ముందుగానే మేల్కొని నిత్య నైమిత్తికమైనటువంటి శౌచకర్మలను ఆచరించిన పిమ్మట ముఖమును కడుక్కొని వెంటనే స్నానము చేయాలి. చంద్ర, కడిమి, ఉత్తరేణి, మర్రి, మారేడుల్లో ఏదైనా ఒక పుల్లతో తన యొక్క దంతములను శుభ్రపరచుకోవాలి. ముళ్ళ చెట్లు శ్రేష్టములు, పవిత్రములైనటువంటివి, పాలు కలవి కీర్తినిచ్చేటువంటివి ఉంటాయి. అలా పళ్ళు తోముకునేటువంటి పుల్ల 8 అంగుళములు ఉండాలి. సజ్జన శిరోముండారా పాడ్యమి, అమావాస్య, షష్ఠీ తిథి, నవమి తిథుల్లో ఎవరు కూడా ఈ యొక్క పుల్లతో దంతములను శుభ్రపరచుకుని రాదు. అలా పూర్వకాలంలో ఆచరించేటువంటి విధానములను మనం తెలుసుకోవాలి. అలా పళ్ళు తోముకున్నటువంటి రోజున
12 సార్లు పుక్కిలించి నీటిని బయటకు ఊయాలి. ముఖ ప్రక్షాళన తర్వాత మంత్ర పఠనంతో ఆచమనం చేసి మరలా ఆచమనం చెయ్యాలి. మంత్రపూర్వకంగా తనపై నీళ్లు ప్రోక్షణ చేసుకుని అనగా చల్లుకుని సూర్యునికి దోషులతో కృతజ్ఞతాభావంతో నీటిని అర్ఘ్యమివ్వాలి. అందుకని మనం చెబుతాం రోజు కూడా ద్వాదశ ఆదిత్యలింగ మంత్రములతో ఓం మిత్ర రవి సూర్య భాను ఖగ పూష్ణ హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమో నమః అని ఇత్యాది మంత్రములతో కానీ లేదా ఓం సూర్యాయ నమః ఓం భాస్కరాయ నమః అనేటువంటి మంత్రముతో కానీ ఎవరికి తోచినటువంటి విధంగా వారు సూర్యదేవునకు 12 సార్లు తప్పకుండా అర్ఘ్యం ఇవ్వాలి అని అన్ని పురాణముల ద్వారా మనకు అర్థమవుతుంది. కర్మసాక్షి, జీవసాక్షి, లోకసాక్షి, జ్యోతిస్వరూపుడైనటువంటి ఆ మార్తాండునకు మనం నిత్యము కూడా అర్ఘ్యమిచ్చినట్లయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చే అన్నట్లుగా ఆరోగ్యమును ప్రసాదించేటువంటి వాడు, అధికారమును ప్రసాదించేటువంటి వాడు, గ్రహరాట్లైనటువంటి సూర్యుడు ఆత్మ యొక్క పీడను ఉపశాంతి చేసేటువంటి వాడు. సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే అంటుంది శ్లోకం నవగ్రహ మంత్రములలో. ఎవరి యొక్క ఆత్మపీడ? మన యొక్క ఆత్మపీడే కాదు, పూర్వీకుల యొక్క ఆత్మపీడను కూడా, అంటే పితృదేవతల యొక్క ఆత్మపీడను కూడా శాంతింపజేసేటువంటి వాడు సూర్యుడు. ఎందుకంటే విష్ణు సహస్రనామంలో ఓం భూర్భువస్సువ స్వస్సరుస్తారః సర్వలోక సవితా పితామహ అన్నాడు. అంటే మన పూర్వ పితృదేవతలు ఏ రూపంలో ఉన్నారంటే వసురూప, రుద్రరూప, ఆదిత్య రూపంలో ఉన్నారు. అందుకే పితృదేవతలని మనం ముందుగా చెబుతాం. పితృపతి, ద్వాదశ పితృదేవతలు, చిరపితృదేవతలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ చిరపితృదేవతలు అంటే ఈ ద్వాదశ అంటే 12 పితృదేవతలు పైన ఉన్నటువంటి వాళ్ళందరి పితృదేవతలు కూడా సూర్య రూపంలో ఆదిత్యునిలో లయమై ఉంటారు. అందుచేత ఆ శ్లోకంలో ఉండేటువంటి ఆ వ్యాస భగవానుడు చెప్పిన ఆ యొక్క దీంట్లో ఆ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మీరు చూసినట్లయితే ఓం భూర్భువస్సువ స్వస్సరుస్తారః సర్వలోక సవితా పితామహ, ఇంతకు ముందు కూడా ఉన్నాడు, మన పితృదేవతలు ఉన్నప్పుడు కూడా ఉన్నాడు ఆ సూర్యదేవుడు. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మనము ఆ సవిత్రు సూర్యనారాయణని నిరంతరము కూడా అర్ఘ్యములతో పూజించి ధ్యానించి యథావిధిగా ఆ యొక్క అనుగ్రహాన్ని మనం ఆ పూజ వల్ల పొంది మనం సత్కర్మాచరణ చేత ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యములతో తొలతూగిదమగాక అని మనం ఒక్కడమే కాదు పితృదేవతలు కూడా తరించేటువంటి మార్గం ఇది. అందుచేత మనమందరం కూడా నృసింహ పురాణం ద్వారా మరొక్కసారి ఆ సూర్యోపాసన గురించి తెలుసుకున్నాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతి అంటుంది. ఈ రోజు సూర్యోదయం అయింది కాబట్టి నిత్య కర్మానుష్ఠానం ఆచరిస్తున్నాం. ధర్మ కర్మానుష్ఠానం ఆచరించడానికి సూర్యుడే ప్రామాణికం. సూర్యుడే సాక్షి, సర్వ జీవులకు కర్మ సాక్షి, జీవ సాక్షి, లోక సాక్షి. సూర్యుడు ఉదయించకపోతే మన సంధ్యావందనాది నిత్య కర్మలు కూడా ఆచరించేటువంటి అవకాశమే లేదు. అందుచేత మనం అందరం కూడా శాస్త్ర ప్రకారంగా సద్గురువుల ద్వారా ఉపాసనా విధానములను గ్రహించి ఏ యుగమునకైనా ఒకే ధర్మం కాబట్టి మనం యుగము మారవచ్చు కానీ ధర్మం మారదు. మనం మారుతున్నాం అంతే తప్ప ధర్మం యొక్క నిష్ఠ ఎన్నటికీ మారదు. ఎవరైతే ధర్మనిష్ఠాపరులై ఉంటారో, కర్మను ఆచరిస్తూ ఉంటారో, సత్కర్మలను ఆచరిస్తూ ఉంటారో వారి యందు ఆ దేవతలు సదా గుప్త రూపంలో వసించి వారికి ఈహమందు సౌఖ్యమును, పరమందు సాయుధ్యమును ప్రసాదించి వారిని, వారి యొక్క తరములను, వారి వంశములను, వారు రాబోయేటువంటి తరములను కూడా ఉద్ధరించేటువంటి విధంగా వేదము సనాతన ధర్మంలో చెప్పబడింది. అంచేత మనము సద్గురువుల ద్వారా కనీసము కొంతైనా గ్రహించి
ఆచరించలేనటువంటి విషయముల గురించి బాధపడకుండా ఈ రోజున ఎంతవరకు ఆచరించగలము అనేటువంటిది మన వృత్తి వ్యాపార నిత్య నైమిత్తిక కర్మల ద్వారా తెలుసుకుని మనం వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తే ఆ పరమేశ్వరుడు దేవదేవుడు ఆ భగవంతుడైనటువంటి దేవతకు ప్రభువైనటువంటి ఆ నృసింహస్వామి వారు మన యందు కరుణ కలిగి అనుగ్రహించి మిగతా ధర్మమును ఆచరించేటువంటి ఆ విధానమును మనకు అందజేయగలరు. అసలు ఏమీ పాటించకపోతే ఏమీ కూడా మనకు రాదు. కనీసం కొద్దిగా ప్రయత్నం చేస్తే స్వామి యొక్క కరుణ ఏదో ఒక రోజున మనకు కలగకపోదు అని తెలియజేస్తున్నాం. అంతేకాదు అలా సూర్యదేవునికి అర్ఘ్యమిచ్చి బ్రహ్మ వరమిచ్చుడి చేత బలవంతులైనటువంటి బందేహులైనటువంటి రాక్షసులు ప్రతిరోజు కూడా ఉదయాన్నే వచ్చేటువంటి సూర్యంతో యుద్ధం చేస్తూ ఉంటారు. ఇప్పుడు నృసింహపురాణం ద్వారా తెలియబడుతోంది, మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు ఇవ్వాలి అర్ఘ్యములు సూర్యదేవునికి? ఎందుకంటే ప్రతినిత్యము కూడా సూర్యదేవుణ్ణి ఉదయించకుండా మందేహులు అనేటువంటి రాక్షసులు యుద్ధం చేస్తూ ఉంటారు. అందుచేత మంత్రపూర్వకంగా మనం అందరము కూడా ఇచ్చేటువంటి ఈ అర్ఘ్య జలం చేత ఆ మందేహాది రాక్షసులు కూడా వెనుదిరిగి పారిపోతారు. అంచేత బ్రాహ్మణులకు సత్కర్మాచరణ సంధ్యావందన అనుష్ఠానములు చెప్పబడ్డాయి. ఆచరించలేనటువంటి వారికి నేను పైన తెలిపినటువంటి ఆ 12 నామముల ద్వారా సూర్యారాధన చేసినట్లయితే మనకే కాదు, సూర్యుడు ఉదయించడానికి అడ్డుకునేటువంటి ఆ మందేహులనేటువంటి రాక్షసులను కూడా ఆ సూర్యదేవుడు జయించి మన యందు ఈ లోకము భూతలమునకు అన్ని లోకములకు కూడా కాంతిని శాంతిని ప్రసాదించగలిగినటువంటి వాడు అవుతాడు. అప్పుడు సూర్యుడు బ్రాహ్మణుల చేత మరీత్యాది మహర్షుల చేత గాని యోగుల చేతను కూడా రక్షించబడి ఆకాశంలో ముందుకు సాగుతూ ఉంటాడు. తన యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాడు. ఉదయ సూర్యుడు బాలభానుడు మధ్యాహ్న మార్తాంగుడి సాయంకాల సంధ్యాకాలంలో తన యొక్క ప్రయాణాన్ని ముగించి అస్తమిస్తూ ఉంటాడు. అంతేకాదు దానిని బట్టే ద్విజుడు ఉభయ కాలములలోనూ కూడా సంధ్యావందనమును ఎన్నడూ కూడా మానకుండా తన యొక్క కర్మ సంధ్యావందనాది నైమిత్తిక కర్మలను కూడా ఆచరిస్తూ ఉండాలి. అజ్ఞానంచే సంధ్యావందనం చేయనటువంటి వాడు తప్పకుండా నరకంలో పడతాడు. అంతేకాదు సాయంకాలమందు మంత్రపూర్వకంగా ఆచమనం చేసి తనపై నీళ్లను చల్లుకొని సూర్యునికి నీటిని దోసిని బట్టి అర్ఘ్యమిస్తే వెంటనే పరిశుద్ధుడవుతాడు. అలా ఉభయ సంధ్యల్లోనూ నక్షత్రాలు ఉండగానే ప్రారంభించాలి. నక్షత్రములు కనబడినంత వరకు గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఇంట్లో హోమం యథావిధిగా ఆచరించాలి. తర్వాత కుటుంబం యొక్క సేవకుల యొక్క జీవనం కొరకు ఆ గృహస్థు ఆలోచించాలి. పిమ్మట శిష్యుల యొక్క మేలుకై కొంతసేపు వేదాధ్యయనం చేసి వేదమును చదివించి ఉత్తముడైనటువంటి ద్విజుడు తన యొక్క రక్షణ కొరకు ఈశ్వరుని ప్రార్థించాలి. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక వరం వందే శిఖారాయ నమో నమః. అంతేకాదు పూజ కొరకు పూలు దర్భలు హోమం కోసం సమిధలు తీసుకుని వచ్చి పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఏకాగ్ర మనస్సుతో కూర్చుని మధ్యాహ్నం సంధ్యోపాసన చేయాలి. ఇక ఇప్పుడు స్నాన విధానం గురించి కూడా తెలియజేస్తున్నారు శ్రీ నృసింహపురాణంలో. ఆ స్వామి యొక్క కరుణ చేత ఇటువంటి మహత్తరమైనటువంటి అంశములను ఆ యొక్క ధర్మనిష్ఠా అంశములను మనం తెలుసుకుంటున్నాం. ఇదంతా కూడా శ్రీహరి యొక్క విభవావతార స్వరూపమైనటువంటి శ్రీ నృసింహపురాణంలో మన అందరం కోసం ఆ సహస్రాధికుడైనటువంటి రాజు ఎటువంటి మహత్తరమైనటువంటి విషయాలను ప్రశ్నించాడు, ఆ స్వామి మార్కండేయ మహర్షి ఏ విధంగా తెలియజేశారు అనేటువంటి అంశములను ఈ రోజు మనం తెలుసుకున్నందుకు మనం చాలా కృతార్థనం. మన జన్మలు ధన్యమైనాయి, మనం సఫలీకృతమయ్యాం ఇటువంటి అంశములను తెలుసుకుంటున్నందుకు అని తెలియజేస్తూ నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హిరణ్యకశపుణ్యస్య కోపాగ్నౌజలభాజితః సర్వాంతర్వ్యాపినే శ్రీమన్నృసింహాయ మంగళం. ప్రహ్లాదవరద జయ జయ లక్ష్మీ నారసింహాయ తే.
దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.